అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. 40-50 ఏళ్ళు దాటిన తర్వాత నుంచి ఏదో కాళ్ళ నొప్పులు, కాళ్ళు పట్టేయటం, తొంటి భాగంలో నొప్పులు వాటిని పట్టేయటంతో పాటు గూడు భాగం కూడా పట్టేస్తుంది. దాన్నే ఫ్రోజన్ షోల్డర్ అంటారు. చాలామందికి ఏజ్ పైబడే కొద్దీ వీపు తోముకుందామంటే చేతులు వెనక్కి సరిగా వెళ్ళవు. ఏదైనా బట్టలు వేసుకునేటప్పుడు కాస్త వెనకాల ఏదన్నా ఉక్సులు లాంటివి సరి చేసుకునేటప్పుడు కూడా చేతులు సరిగా వెనక్కి వెళ్ళవు. ఇంకా కొంతమందికి దూకునేటప్పుడు కానీ సరిగా చేయి పైకి వెళ్లకుండా గూడు భాగం బిగిసిపోతుంది. అలాంటి షోల్డర్ జాయింట్ టైట్ అయిపోయి ఆ మజిల్స్ అన్ని స్టిఫ్గా అయిపోయి ఫ్రోజన్గా అయినప్పుడు వ్యాయామాలే సొల్యూషన్ తప్ప వీటికి మందులు ఉండవు. అంచేత ఈ ఫ్రోజన్ షోల్డర్ సమస్య నుంచి పూర్తిగా బయటపడటానికి ఉపయోగపడే ఒక 2-3 వ్యాయామాలు ఇప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు ప్రత్యేకంగా మనం చూడబోతున్నాం. గూడు జాయింట్ బిగిసిపోయిన వారు తగ్గించుకోవటానికి ఉపయోగపడే స్ట్రెచెస్లో మొట్టమొదటిది వజ్రాసనంలో మనం కూర్చుని మన వెనకాల భాగంలో ఒక చిన్న దిండు పెట్టుకుంటాం. ఆ తర్వాత మనం వజ్రాసనం నుంచి లేచి మడాలు పైకి లేపి పాదాలు వేళ్ళు నేల కానిస్తాం. దాంట్లో కూర్చున్న తర్వాత మెల్లగా మోకచేతుల సపోర్ట్తో వెనక్కి వంగుతూ మాడు భాగం ఆ దిండు పైకి వచ్చేటట్టు మనం పెట్టుకోవాలి. ఇప్పుడు అలా మాడు ఆనిచేసిన తర్వాత 2 చేతుల్ని పైకి లేపి చేతుల్లో వేళ్ళు వేసేసి లాక్ చేసేసి అట్లా ఉంచుతామన్నమాట. ఇది ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వారికి బాగా ఉపయోగపడుతుంది. గూడు భాగంలో జాయింట్ అంతా ఫ్రీ అవ్వటానికి, ఆ మజిల్స్ అన్ని స్టిఫ్నెస్ తగ్గి హెల్దీగా ఉండటానికి ఈ భంగిమ బాగా ఉపయోగపడుతుంది. మెడ నొప్పులు, నడు నొప్పులు ఉన్నా కూడా చాలా బాగా తగ్గుతాయి ఈ భంగిమ వల్ల. ఇట్లా ఉండగలిగినంతసేపు ఉంటాం. ఆ తర్వాత మెల్లగా చేతులు తీసేసి మోక చేతులు నేల కానించి పడిపోకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ చేతులు సపోర్ట్తో పైకి లేచి కాళ్ళు పాదం చాపేసి వజ్రాసనంలో అలా కూర్చోవాలన్నమాట. అది ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ తగ్గటానికి చైర్ సహాయంతో చేసే స్ట్రెచ్ ఎలాగో చూడండి. వజ్రాసనంలో మనం అట్లా ముందు కూర్చోవాలి. మన ముందు ఒక కుర్చీ అట్లా పెట్టుకుంటాం. వజ్రాసనంలో పైకి మోకాళ్ళ మీద లేచి ఆ చేతులు కుర్చీ మీద పెట్టేసి నిదానంగా ముందుకు జరిగి మోక చేయి భాగం కుర్చీ చివరి భాగంలో అట్లా ఆనించాలి. చేతులు 2 లాక్ చేసి పైకి లేపేసాం. ఇప్పుడు చూడండి, నడుముని సీటు భాగం దగ్గర నుంచి నడుము మెడ భాగం అంతా అట్లా బెండ్ చేసి కిందకు ఎంత స్ట్రెచ్ అయితే అంత స్ట్రెచ్ చేయాలి. అట్లా ఆ రకంగా మీరు పైకి కిందకి అట్లా స్ట్రెచ్చింగ్ ఇస్తూ ఉండాలి. అప్పుడు షోల్డర్ జాయింట్ బాగా ఫ్రీ అయిపోతుంది అన్నమాట. టైట్గా పట్టిన షోల్డర్ జాయింట్ ఫ్రోజన్ అయిందంతా మళ్ళీ ఫ్రీ అవుతుందన్నమాట. ఇది ఆ మూమెంటే మెయిన్. ఇక్కడ 10-15 సార్లు చేయగలిగితే చాలా బాగా షోల్డర్ జాయింట్ ఫ్రీ అవుతుంది. ఉండలేనప్పుడు మెల్లగా తీసేసి వజ్రాసనంలో కూర్చుని హాయిగా రిలాక్స్ అవుతారు. మీ శరీరంలో జాయింట్స్ అన్ని స్టిఫ్నెస్ తగ్గి ఫ్లెక్సిబిలిటీ బాగా పెరిగి ఇలా ఫ్రీగా గూడు భాగం కానీ తొంటి భాగం కానీ మోకాళ్ళు కానీ బాగా ఫ్రీ అవ్వాలంటే సాల్ట్ని ఎంత తగ్గిస్తే మీ స్టిఫ్నెస్ అంత తగ్గుతుందండి. ఈ సాల్ట్కి స్టిఫ్నెస్కి ఉన్న సంబంధాన్ని మరి ఇతర డాక్టర్లు ఎవరు చెప్పరు. కానీ న్యాచురోపతి విధానంలో ఇప్పుడు మన ఆశ్రమంలో నెలకి 1200-1300 మంది అడ్మిట్ అవుతూ ఉంటారు. వీళ్ళందరికీ ఉప్పు మానిపించి మనం పెడతాం. ఇప్పుడు ఆశ్రమంలో ఉప్పు మానేసేసరికి ఎంత ఫ్లెక్సిబిలిటీ తక్కువ టైంలో వస్తుందో అదే వ్యాయామాలు వాళ్ళు ఇంట్లో చేస్తారు, చాలా రోజులు రావు. అదే ఇక్కడ మన దగ్గరికి వస్తే డబుల్ స్పీడ్లో తక్కువ టైంలో అలాంటివన్నీ ఫ్రీ అయిపోతాయి. దానికి కారణం సాల్ట్కి స్టిఫ్నెస్ కలిగించే గుణం ఎక్కువ ఉంటుంది. అందుకని చేపలు కానీ మిరపకాయలు కానీ ఉప్పులో ఊరేసి ఎండబెడితే చూడండి ఎట్లా బీసిపోతాయి. మనం తినే ఉప్పుకి బాడీలో అన్ని అవయవాలు అట్లా స్టిఫ్గా అయిపోతున్నాయి. అందుచేతనే అలాంటి సాల్ట్ విషయంలో అటెన్షన్ పెట్టండి.
రోజులో వండకుండా న్యాచురల్ ఫుడ్ని కాస్త 60% అన్న ప్రకృతి ప్రసాదించిన సూర్యాహారాన్ని తినే ప్రయత్నం చేయండి. అంటే పండ్లు, విత్తనాలు, సాలడ్స్, జ్యూసెస్ ఇలాంటి ఆహారాల్లో మీకు ఉప్పు లేకుండా ఈజీగా తినగలుగుతారు. అంటే 60% ఇట్లాంటి ఫుడ్ తిన్నారంటే 60% ఫ్లెక్సిబిలిటీ మీకు పెరిగిపోతుంది. 60% సాల్ట్ ఇంటేక్ మీకు తగ్గిపోతుంది. 60% జబ్బులు రాకుండా రక్షించుకున్నట్లు అవుతుంది. ఉప్పు నూనెలు 60% అవాయిడ్ చేసామంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి చూడండి. అందుకని ప్రకృతి మాత ప్రసాదించిన ఇలాంటి ఆహారాన్ని ఎక్కువగా తినండి. ఏజ్ పైబడినా కానీ స్టిఫ్నెస్ రాదు. ఋషులు 120, 130 సంవత్సరాల ఏజ్లో కూడా పద్మాసనం వేసి కూర్చోగలిగారు. అంటే అంత కింద కూర్చునే పద్మాసనం వేసే స్థితి కూడా వాళ్ళకు వచ్చిందంటే కాళ్ళ స్టిఫ్నెస్ ఎంత లేకుండా వాళ్ళకి ఫ్రీ ఉంటుందో చూడండి. మరి అంచేత ఇలాంటి నియమాలు ఆచరిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.